2024-25 సంబంధించి స్టూడెంట్స్ యొక్క మాడ్యూల్స్లో జీపీ, ఈపీ, ఎఫ్పి అంటే జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ మరియు ఫెసిలిటీ ప్రొఫైల్ అనేది ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం వారి యొక్క డీటెయిల్స్ని ఏ విధంగా ఎడిట్ చేయాలనేది చూద్దాం. ముందుగా మనం యూడేస్ ప్లస్లో మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే, లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని క్లిక్ చేసినట్లయితే, ఎందుకంటే ఇంతకుముందు మనం అన్నీ కూడా చేసాం కాబట్టి ఇలా లాగిన్ అవ్వాల్సి ఉంటుందని మీకు తెలిసి ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ దగ్గర సెలెక్ట్ స్టేట్ దగ్గర మనం సెలెక్ట్ చేసినట్లయితే గో దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఇలాగ మన యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మన పాఠశాల యూజర్ ఐడి అంటే యూడేస్ కోడ్, అదేవిధంగా పాస్వర్డ్ని క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 2024-25 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్కూల్ యొక్క డాష్ బోర్డ్లో మనకి ఇలాగా స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా మనకు ఓపెన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో మనకి విద్యార్థుల యొక్క క్లాసు, సెక్షను, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఎదురుగా మనకి వ్యూ మేనేజ్మెంట్ అనేది కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే వ్యూ మేనేజ్మెంట్ దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే వారి యొక్క డీటెయిల్స్లోకి మనం వెళ్తాం. సో ఇక్కడ మనం ఈ వ్యూ మేనేజర్ క్లిక్ చేసినట్లయితే ఆ క్లాస్ యొక్క విద్యార్థి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో ఆ డీటెయిల్స్ని మనం ఇక్కడ చూసుకుంటే జీపీ, ఈపీ, ఎఫ్పి, అదేవిధంగా డిలీట్ షిఫ్ట్ సెక్షన్ అనేది ఉంటుంది. వీటిని ఒక్కొక్కటి మనం క్లిక్ చేసి వారి యొక్క జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్ అనేది మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసారు మనకి నాట్ స్టార్టెడ్ ఉంది. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ మనం తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి జీపీ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆ పాఠశాల స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాలి. స్టూడెంట్ నేము యాజ్ పర్ స్కూల్ రికార్డు, ఇది మన పాఠశాల రికార్డు ప్రకారం ఆ నేమ్ అనేది ఉందో లేదు, మనం కరెక్ట్గా ఉందో లేదు చూసుకోవాలి. ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇవాళ రాంగ్గా ఉంటే మనం దాన్ని మళ్ళీ మనం సరి చేసుకోండి. స్టూడెంట్ స్టేట్ కోడ్, ఇది మనకి చైల్డ్ ఐడి అనేది కనిపిస్తుంది. అది మనం మన యొక్క పాఠశాల రికార్డు ప్రకారం మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మదర్స్ నేము, ఫాదర్స్ నేము, గార్డియన్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. వీ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్డిఎంఎస్, ఆధార్ యొక్క డీటెయిల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఇవి మనకి ఆధార్ డీటెయిల్స్ అంటే మళ్ళీ మనకి ఎంఐఎస్ కోఆర్డినేటర్ దగ్గర ఇవి అనేది ఎడిట్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ అడ్రస్, ఈ అడ్రస్ అనేది మనం అంటే విద్యార్థులకు ఇవన్నీ కూడా ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా సరి చూసుకోండి. సరి చూసుకున్న తర్వాత మనం క్రింద అప్డేట్ దగ్గర మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ దగ్గర మనం వెళ్తాం. ఇంకా మదర్ టంగ్ ఉంటుంది. మదర్ టంగ్ మనకి ఏది అప్లికేబుల్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో తెలుగు అనేది తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా సోషల్ కేటగిరీ, ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీగా ప్రతి ఒక్కరిది. ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ మైనారిటీ గ్రూప్, ఇది అప్లికేబుల్ అయితే అప్లికేబుల్ చేస్తాం, లేదా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇచ్చేస్తాం.
వెదర్ బీపీఎల్ బెనిఫిషియరీ ఉంటుంది. నార్మల్గా మనకి అందరికి కూడా గవర్నమెంట్ పాఠశాల చదివిన అందరికీ కూడా పీపీఎల్ కిందకే వస్తారు కాబట్టి అది డిఫాల్ట్గా ఎస్ అని ఉంటుంది. సో అది మనకి అప్లికేబుల్ అయితే ఎస్లో ఉంచండి, నోలో పెట్టండి. తర్వాత ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. మనకి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి. ఇక్కడ వెదర్ చిల్డ్రన్స్ విత్ సిడబ్ల్యూఎస్ అని ఉంది చూడండి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, అది ఎస్ అనుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వాల్సింది. ఎస్ అని పెడితే ఇక్కడ మనకి హియరింగ్, బ్లైండ్నెస్, లో విజన్, ఇలా మనకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఇవన్నీ అడుగుతుంది. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే దీనికి సంబంధించి ఫెసిలిటీ ప్రొఫైల్లో ఆ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇన్ కేస్ మనకి పాఠశాల ఎవరైనా ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అది డిఫాల్ట్గా నో అని ఉంటుంది, దాన్ని మనం వదిలేయవచ్చు. ఇలా ఇవన్నీ చూసుకున్న తర్వాత బ్లడ్ గ్రూప్ అనేది తెలిస్తే మీరు ఫిల్ చేయొచ్చు, లేదంటే అండర్ ఇన్వెస్టిగేషన్ దాన్ని మనం సెలెక్ట్ చేసి ఇది అప్డేట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మన కన్ఫర్మేషన్ గురించి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఉంటుంది. మనం కన్ఫర్మేషన్ చేసినట్లయితే జనరల్గా డేటా అప్డేట్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఇది క్లోజ్ చేసినట్లయితే ఎన్రోల్మెంట్ డేటా అనేది, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్మిషన్ నెంబర్ అనేది మన యొక్క పాస్వర్డ్ రికార్డ్ ప్రకారం కరెక్ట్ కాదు చూసుకోవాలి. అదేవిధంగా అడ్మిషన్ డేటా డేట్ ఎప్పుడైతే అడ్మిషన్ అవుతుందో ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్లాసు, సెక్షను, రోల్ నెంబరు, ఆ సెక్షన్ రోల్ నెంబర్ ఎంత ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సో అది మన తెలుగు అనేది ఉంటుంది. లాంగ్వేజ్ 1 టేకెన్ బై ద స్టూడెంట్, లాంగ్వేజ్ 1 మనకి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంగ్లీషు, హిందీ, సంస్కృత్, జర్మనీ అవన్నీ ఇచ్చారు. మనకి ఇక్కడ తెలుగు అనేది ఇవ్వలేదు. ఇంకా ఇది అప్డేట్ అవుతుంది, ఈ ఆప్షన్ అనేది ఇస్తారు. సో అప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత లాంగ్వేజ్ 2 ఇది హిందీ ఉంటుంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది థర్డ్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఇంకా 1 by 1 అప్డేట్ అవుతాయి. ఇది అకాడమిక్ స్ట్రీమ్ ఆప్టెడ్ బై స్టూడెంట్ ఫర్ హయ్యర్ సెకండరీ క్లాస్ ఓన్లీ. హయ్యర్ సెకండరీ అంటే ఇది ఇంటర్మీడియట్కి సంబంధించింది ఇది. సో అది మనకు అప్లికేబుల్ కాదు, వదిలేయచ్చు. స్టేటస్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఇది మనకి స్టూడెంట్ అట్ కరెంట్ అంటే ప్రీవియస్ ఏడాది ఈ స్టూడెంట్ ఏ పాఠశాల చదివడం ఉంటుంది. సో మన పాఠశాల కంటిన్యూషన్ అయితే సో స్టడీడ్ అట్ కరెంట్ అని చెప్పి ఇచ్చుకోవచ్చు. తర్వాత గ్రేడు, క్లాస్, స్టూడెంట్ ఇన్ ద ప్రీవియస్ లాస్ట్ అకాడమిక్ ఇయర్, ఆ గ్రేడ్ అనేది అంటే క్లాస్ ఏ క్లాస్ చదివాడు అనేది ఇక్కడ మనం ఉంటుంది, అది డిఫాల్ట్గా ఉంటుంది. సో అడ్మిటెడ్ ఎన్రోల్మెంట్ అండర్ ఓన్లీ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్, ఇది ప్రైవేట్ అన్ఎయిడెడ్కి సంబంధించింది. అది మనకి అప్లికేబుల్ అయితే అప్లికేబుల్, అది మనం సబ్మిట్ చేయొచ్చు, లేదంటే వదిలేయవచ్చు. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ స్టడీడ్ రిజల్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రీవియస్ అంటే గత సంవత్సరం ఎగ్జామినేషన్లో ఆ యొక్క స్టేటస్ని ప్రమోటెడ్ అనేది మనం అంటే సాధారణంగా అందరూ ప్రమోటెడ్ అయి ఉంటారు. సో దాన్ని ప్రమోటెడ్ అని చెప్పేసి ఇచ్చేసుకుంటాం. తర్వాత ఆ పిల్లవాడు మార్క్స్ పర్సంటేజ్ ఇక్కడ ఇస్తాం. తర్వాత ఇక్కడ మనకి ఎన్ని రోజులు వర్కింగ్ డేస్, ఎన్ని రోజులు ప్రీవియస్ ఇయర్లో ఎన్ని రోజులు వచ్చాడని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం అప్డేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్కి వెళ్తాం.
నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ ఫెసిలిటీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. whether the facility provided the student for the year of billing డీటెయిల్ ఎస్ అని ఇస్తాము. ఎస్ అని ఇచ్చేటప్పుడు ఆ పిల్లవాడికి మన ఏవైతే ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారో అవి ఏంటంటే అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఇంకా మనకి ఇంకా ఇక్కడ బుక్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇంకా ఇవ్వలేదు వీళ్ళు, దాన్ని కూడా ఎనేబుల్ చేస్తారు. మనం ఇంతకుముందు జనరల్ ప్రొఫైల్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని మనం ఓపెన్ క్లిక్ చేసినట్లయితే ఆ పిల్లవాడికి ఇక్కడ టీచర్ చూసారా ఇలా అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ పిల్లవాడికి మనం స్పెషల్ నీడ్ కాదు కాబట్టి అక్కడ నో అని ఇచ్చాము. ఇక్కడ అందుకే ఇక్కడ హైలైట్ కావట్లేదు. లేదా మనం సిడబ్ల్యూఎస్ఎన్ అప్లికేబుల్ అయితే ఇవన్నీ కూడా కంపల్సరీ హైలైట్ అవుతాయి. ఇవి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఆ పిల్లవాడికి ప్రొవైడ్ చేసామని చెక్ చేసుకొని ఇవన్నీ ఒకసారి మళ్ళీ క్రాస్ చేసి చెక్ చేసుకొని ఈ ప్రొఫైల్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ మనం సబ్మిట్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది. సబ్మిట్ చేస్తే ఆ పిల్లవాడికి కంప్లీట్ అవుతుంది. ఇదే మళ్ళీ ప్రొఫైల్ ఫామ్ అనేది మనం పీడిఎఫ్లు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ అప్పర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పిల్లవాడి యొక్క జనరల్ ప్రొఫైలు, ఎన్రోల్మెంట్ ప్రొఫైలు, అదేవిధంగా ఫెసిలిటీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోగలుగుతాము. అయితే కొన్ని ఆప్షన్స్ అనేవి ఇంకా మనకి ఎనేబుల్ చేయలేదు. సో మనకి ఏవైతే అప్లికేబుల్ అవుతున్నాయో అవి ముందుగానే మనం సబ్మిట్ చేసుకుంటే మంచిది. సో తర్వాత అవి ఎనేబుల్ అయిన తర్వాత అవి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా మనకి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. సో అది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను జనరల్ ప్రొఫైల్ ఒకటే కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ ఒకటే మనకి హైలైట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా మీ యొక్క పాఠశాలకు రికార్డుని పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటూ 1 by 1 చెక్ చేసుకుంటూ అవన్నీ కూడా ఫిల్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క మాడ్యూల్ అనేది కంప్లీట్ అవుతుంది.